కనీస పెన్షన్ 9,000గా నిర్ణయించి చెల్లించాలని చెప్పి ఈ ప్రధానమైనటువంటి డిమాండ్. దశాబ్దాల తరబడి వీళ్ళందరూ రోడ్ల మీద పోరాటం చేస్తున్నాడు. మరి ముఖ్యమంత్రికి, ఆ శాఖను చూస్తున్నటువంటి మంత్రికి, ఈ ప్రధానమంత్రికి, ఆ శాఖను చూస్తున్నటువంటి కేంద్ర మంత్రికి ఈ విషయం అర్థమవుతుందో లేదో. అందువల్ల ఈపీఎఫ్ 95 బాధితులకి 9,000 రూపాయల కనీస వేతనం చెల్లించాలని చెప్పి, వాళ్ళ అంత్యక్రియలకి 10,000 రూపాయలు దహన ఖర్చులు చెల్లించాలని చెప్పి, అలాగే వాళ్ళ ఫ్యామిలీస్కి మెడికల్ రియంబర్స్మెంట్ వర్తింప చేయాలని చెప్పి, అలాగే పెన్షన్ వ్యాలిడేషన్ 2025 బిల్లుని వెనక్కి తీసుకోవాలని చెప్పి ఇతర ప్రధాన డిమాండ్లతో ఈ పోరాటం జరుగుతుంది. అట్లాగే ఈ రాష్ట్రంలో పదవీ విరమణ పొందినటువంటి మరి ఉద్యోగులకి, ఉపాధ్యాయులకి మరి గత ప్రభుత్వం బకాయి పెట్టినటువంటి డిఏలు ఉన్నాయి. మరి ప్రభుత్వాలు ఏమైనా కానీ అధికారములు ఎవరుంటే వాళ్ళు ఆ బకాయిలు చెల్లించాలని అడగడం అనేటువంటిది మా బాధ్యత. అందువల్ల గత బకాయిలన్నీ చెల్లించాలని చెప్పి, పిఆర్సీ వెయ్యాలని చెప్పి, అలాగే ఇతరేతర ఉద్యోగులకి బకాయి పడినటువంటి గ్రాట్యుటీ కావచ్చు, మెడికల్ బిల్స్ కావచ్చు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా తక్షణం చెల్లించాలని చెప్పి ఈ ప్రధానమైన డిమాండ్లతోటి ఈరోజు ఈ నిరసన కార్యక్రమం జరుగుతుంది.